సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు సాధించడం కిషన్ రెడ్డి నైతిక బాధ్యత అని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్వరాష్ట్రంపై శ్రద్ధ చూపాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలకు బదులిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రాలకు ప్రాజెక్టులు మంజూరు చేయడానికి కేంద్రానికి ఒక విధానముంటుందని, సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సమాఖ్య విధానానికి కట్టుబడి పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. మెట్రో 2వ దశ, ట్రిపుల్-ఆర్, రీజనల్ రింగ్ రైలు, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్ట్ వంటి కీలక ప్రాజెక్టుల్లో కేంద్ర విధి విధానాలను పాటిస్తున్నామని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో తొలిదశ ప్రాజెక్టు చేపట్టిందని, 2వ దశ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నలుమూలలా అభివృద్ది చేసే లక్ష్యంతో 24,269 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన 5 మెట్రో కారిడార్లకు ఆమోదం తెలపాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, మనోహర్ లాల్ ఖట్టర్తో కిషన్ రెడ్డిని కూడా కలిసి కోరినట్లు తెలిపారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బెంగళూరు, చెన్నై మెట్రో రైలుకు కేంద్రం అనుమతిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కీలకమైన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు కిషన్ రెడ్డిని కోరినట్లు ముఖ్యమంత్రి లేఖలో ప్రస్తావించారు. ట్రిపుల్-ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రీజనల్ రింగు రైలు ఆవశ్యకత, ప్రాధాన్యతను ప్రధానితో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించినట్లు తెలిపారు. ఏపీలోని బందరు పోర్టు నుంచి ట్రిపుల్-ఆర్ సమీపంలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్టుకు 17,000 కోట్ల రూపాయలతో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీ కిషన్ రెడ్డిని కోరుతూనే ఉన్నట్లు ప్రస్తావించారు. హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ భూగర్భ డ్రైనేజీకి అనుమతుల కోసం కిషన్ రెడ్డితో చర్చించి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. సమాఖ్య స్ఫూర్తితో ముఖ్యమంత్రిగా ప్రధాని, కేంద్ర మంత్రులను కోరడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాటా భరించేందుకు ముందుకొచ్చినట్లు వివరించారు. కేంద్ర మంత్రిగా 2019 నుంచి కొనసాగుతున్నందున రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు సాధించడం కిషన్ రెడ్డి నైతిక బాధ్యతగా లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు మెట్రోకు ఆమోదం తెలిపిన కేంద్రం తాము ఎన్నిసార్లు కోరినా హైదరాబాద్ మెట్రో 2వ దశను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ సబర్మతి, యూపీలో గంగా పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రశంసిస్తూ వ్యాసాలు రాసిన కిషన్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై విషం చెమ్మడం మాత్రం ద్వంద్వ వైఖరేనన్నారు. ట్రిపుల్-ఆర్, డ్రైపోర్ట్, రీజనల్ రింగు రైలు విషయంలోనూ కిషన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని, అదే విషయం ప్రస్తావిస్తే తాను అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నానంటూ అడిగి హామీలు ఇచ్చారా అంటూ విమర్శించడం అభ్యంతరకరమన్నారు. గతంలో జైపాల్ రెడ్డి, వెంకటస్వామి కేంద్ర మంత్రులుగా హైదరాబాద్ మెట్రో రైలు, సింగరేణి కార్మికుల పింఛను వంటి సౌకర్యాలను కల్పించి తమదైన ముద్ర వేశారన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన రాష్ట్ర ప్రాజెక్టులకు ఏ విధంగా సహకరిస్తారో చెబితే ప్రజలు సంతోషిస్తారు కానీ కేంద్ర మంత్రిగా ఏమీ సాధించలేదన్న ఒత్తిడితో ఎదురుదాడి చేయడం సమంజసం కాదన్నారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంబంధించిన 1,63,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరుకు సహకరించాలని లేఖలో సీఎం కోరారు.